పంటలకు గిట్టుబాటు ధర లేక ఇబ్బంది పడుతున్న రైతులను ప్రభుత్వం ఆదుకుంటుందని ముఖ్యమంత్రి చంద్రబాబు అభయమిచ్చారు. వ్యవసాయ దిగుబడులు, గిట్టుబాటు ధరలు, నిత్యావసరాల ధరలపై 6 మంత్రులతో మంత్రివర్గ ఉపసంఘాన్ని నియమిస్తున్నట్లు ఆయన ప్రకటించారు. నల్ల బార్లీ పొగాకుని వీలైనంత వరకు వ్యాపారులతో కొనుగోలు చేయిస్తామని, అవసరమైతే ప్రభుత్వమే కొనుగోలు చేస్తుందని సీఎం హామీ ఇచ్చారు. కొత్త జిల్లాల ఏర్పాటుపైన అధికారులను సీఎం నివేదిక కోరారు. సచివాలయంలో జరిగిన మంత్రివర్గ సమావేశంలో వ్యవసాయ రంగం, రైతుల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. గతేడాదితో పోలిస్తే ఈసారి పంట దిగుబడులు పెరిగినా ఆశించిన మేర ధరలు లేక రైతులు ఇబ్బంది పడినట్లు అధికారులు సీఎం దృష్టికి తీసుకెళ్లారు. అంతర్జాతీయ పరిణామాలు, దేశ విదేశాల్లో నెలకొన్న ప్రత్యేక పరిస్థితులు పంటల ధరలపై ప్రభావం చూపాయన్నారు. మిర్చి, పొగాకు, కోకో, చెరుకు, మామిడితో పాటు ఆక్వా ఉత్పత్తుల ధరలు తగ్గడానికి కారణాలను వివరించారు. ధరల విషయంలో రైతులకు ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా చూడాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. పంట దిగుబడులు, గిట్టుబాటు ధరలపై 6 మంత్రులతో ఉపసంఘాన్ని ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించిన సీఎం రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించేందుకు చేపట్టాల్సిన చర్యలపై మంత్రివర్గ ఉపసంఘం నిరంతరం పర్యవేక్షిస్తుందన్నారు. జిల్లాల పునర్విభజనపైన సీఎం మంత్రులతో చర్చించారు. ఎన్నికల సమయంలో జిల్లాల పునర్విభజనపై హామీ ఇచ్చామని, అందుకనుగుణంగా త్వరితగతిన నివేదిక ఇవ్వాలని సీఎం అధికారుల్ని ఆదేశించారు. మార్కాపురంతో పాటు పోలవరం ముంపు మండలాల్లో ప్రత్యేక జిల్లా ఏర్పాటును వేగవంతం చేయాలన్నారు. అలాగే ప్రతి జిల్లాలో ఖచ్చితంగా ఒక యూనివర్సిటీ ఉండాలని సీఎం తెలిపారు. ప్రస్తుతం 7 జిల్లాల్లో యూనివర్సిటీలు లేవన్నారు. నూజివీడిలో స్థలముందని అక్కడ యూనివర్సిటీ ఏర్పాటు చేయాలని మంత్రి పార్థసారథి ప్రతిపాదించారు. అయితే జిల్లా కేంద్రాల్లోనే యూనివర్సిటీ ఉంటే అందరికీ అనుకూలంగా ఉంటుందని సీఎం అన్నారు. రాష్ట్రానికి పరిశ్రమలు, ప్రాజెక్టుల రూపంలో లక్షల కోట్ల పెట్టుబడులు రాబోతున్నాయని సీఎం తెలిపారు. పోలవరం ప్రాజెక్టు, అమరావతి నిర్మాణం, ఎంఎస్ఎంఈ పార్కుల అభివృద్ధి, ఇలా వివిధ ప్రాజెక్టులపై భారీగా ఖర్చు చేయబోతున్నామన్నారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లాలని సీఎం మంత్రులకు సూచించారు. సంక్షేమ పథకాల అమలుకు సంబంధించి క్యాలెండర్ సిద్ధం చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ఖచ్చితంగా ఆయా తేదీల్లోనే క్రమం తప్పకుండా సంక్షేమ కార్యక్రమాలు అమలు చేయాలన్నారు. జూన్లో పాఠశాలలు తెరిచేలోగా తల్లికి వందనం అమలు చేస్తామని, ఆగస్టు 15 నుంచి మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం తీసుకొస్తామని వివరించారు.